అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అభికి బాస్కెట్బాల్ గేమ్ ఉంది, సండే మాకు. సో అక్కడికి బయలుదేరాము. డోంట్ వరీ అండి, గేమ్ అయితే నేనేమి చూపించాను మీకు, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా ఎవరు చూడట్లేదు. అన్ని హైలైట్స్ లాగే చూపిస్తాను, అసలు గేమ్ చూపించను. అంటే ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటన్నట్టుగానే చూపిస్తాను. 2 o'clockకి మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1:15 అయింది. హడావుడి అయిపోయింది లాస్ట్ మినిట్లో. ఏంటంటే ఆ స్నాక్ బ్యాగ్స్ కనిపించలేదు. స్నాక్ బ్యాగ్ అంటే ఆ బ్రౌన్ బ్యాగ్ ఉంటుందండి, మన స్నాక్స్ అన్ని ఆ బ్రౌన్ బ్యాగ్లో వేసి పెడతాము. నేను యాక్చువల్గా తీయటం మర్చిపోయాను. ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా ఉంటుంది ఈ స్నాక్ బ్యాగ్. ఈ బ్రౌన్ బ్యాగ్స్ కనిపించలే మాకు, ఇంట్లో ఉండాలి అవి. సంభవ్ కనిపించలేదు లాస్ట్ మినిట్లో. సో ఇంకా అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది బ్రౌన్ బ్యాగ్. నేను యాక్చువల్గా అంతా షూట్ చేయలేదు, హడావుడి అయిపోయింది లాస్ట్ మినిట్లో. చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ 1:15 అయింది. 2 o'clock గేమ్ అయితే గబా తీసుకొచ్చి మళ్ళీ స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసి ఇట్లాంటి 10 ప్యాక్ చేస్తాము. టీంలో 9 members ఉన్నారు, ఒకటి ఎక్స్ట్రా ఉండిద్ది అన్నట్టుగా 10 ప్యాక్ చేసాము. నేను ఎప్పుడు కొంచెం ఐటమ్ క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ ఉండేవి తీసుకుంటానండి. సో నాకు కొంచెం చిన్నవి ఎక్కువ తీసుకోవడం ఇష్టం ఉండదు. తీసుకున్న 4-5 ఐటమ్స్ కూడా కొంచెం సాలిడ్గా కొంచెం ఫీలింగ్గా ఉండేటట్టు తీసుకుంటాను. సో ఈసారి నా ఐటమ్స్ ఎక్కువ కనపడలా. అది సన్ చిప్స్ అను ఆల్మండ్ కుకీస్, ఎంత పొడవు ఉంటుంది అనమాట, బాగుంటుంది. డార్క్ చాక్లెట్ పూస్ ఉంటుంది బ్యాక్ సైడ్, అది కూడా కనిపించలేదు. ఇంకా టైం కూడా లేదు, హడావుడి అయిపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చాను కదా, అందుకని ఇంకేదో ఉన్నాయేమో పికప్ చేసుకొని వచ్చేసి. యాపిల్ సాస్ నా రెగ్యులర్ ఐటమే. యాపిల్ సాస్ రెగ్యులర్గా తీసుకొస్తాము. ఆరెంజ్ రెగ్యులరే, ఆ హనీ జ్యూస్ కూడా రెగ్యులరే. కింద పట్టుకో అది. వచ్చేసాము మనము గేమ్ జరిగే దగ్గరికి. మీకు చూపిస్తాను ఈ స్నాక్ బ్యాగ్స్. అప్పుడు తీలేకపోయాను ఇంట్లో సర్దేటప్పుడు. ఇదండి స్నాక్ బ్యాగ్. ఒకటి ఇట్లాంటివి 9 చేయాలి. చేసేసి ఇట్లా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఈ బ్యాగ్ తీసుకెళ్ళేసి గేమ్ అయిపోయాక తలా ఒక ప్యాక్ ఇవ్వటం అనమాట ప్లేయర్స్కి, అంతే. మన స్నాక్ ప్యాక్ ఇవి సర్దాము. గోల్డ్ ఫిష్, హనీ ఆర్గానిక్ జ్యూసు, ఇది సమ్ డిజర్ట్ అదే కుకీస్ టైపు, చాక్లెట్ కుకీ టైపు, ఆరెంజ్, యాపిల్ సాసు. సో మనం మొత్తం 1 2 3 4 5 ఐటమ్స్ తీసుకొచ్చాము. 2 minutes 1:46 అయింది. 1:50కి వెళ్దాము. వెళ్తే చక్కగా కూర్చొని కొద్దిసేపు ఒక 1 hour గేమ్ వాచ్ చేసి, 1 hour కూడా ఉండదండి, 40 minutes, 2 halves, 20 minutes 20 minutes. ఈరోజు వెదరు మబ్బు పట్టేసింది, బాగా గ్లూమీగా ఉంది చూడండి. ఎట్లుంటుందండి కోర్టు, టోర్నమెంట్లు జరిగే కోర్టు. ఇది ఇంకా చిన్నది. సో ఇది బుద్ధిస్ట్ చర్చిలో, అందువల్ల చిన్నగా ఉంది. పెద్ద హాల్ డివైడ్ అయి ఉంటుంది, 4-5 టీములు ఒకేసారి ఆడొచ్చు. ఇది చిన్నదన్నమాట, ఇక్కడ ఒక టీం వాళ్ళే ఆడగలుగుతారు.
ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వార్మప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు రెడ్ వేసుకున్నారు కదా, వాళ్ళే మన వాళ్ళు. జస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గోల్ ఇటువైపు వేయాలి. ఫస్ట్ ఇక్కడ వేస్తారు గోలు. ఈ వైట్ వాళ్ళు ఆపోజిట్ టీము. గేమ్ ఏమి చూపించనులేండి, మీకు బోర్ కొట్టించను. ఇది బయట కొంచెం హాల్ ఏరియా కూర్చోవడానికి. అది వీళ్ళు బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ అవి కండక్ట్ చేస్తారు కదా, వాళ్ళకి వచ్చినాయి అనమాట. అంటే ఈ చర్చ్ తరపున ఆడిన టీమ్స్కి వచ్చిన ట్రోఫీలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టారు. అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా 20 seconds ఉంది గేమ్ స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూర్చున్నాను. మా వాళ్ళు ఇటు గోల్ చేస్తున్నారని ఇటు కూర్చున్నాను, లేకపోతే మా టీం వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు అటువైపు. నేను టీం ఇటువైపు గోల్ చేస్తారని ఇక్కడ కూర్చున్నాను. అంటే నేను మొబైల్లో తీస్తాను అనమాట. సో దగ్గరకు ఉంటే బాగుంటుంది అని. ఓడిపోయారు 25 versus 29. అవతల వాళ్ళకి 29 వచ్చినాయి, మన వాళ్ళకి 25. ఘోరంగా ఓడిపోయారు. విషయం ఏంటంటే అవతల టీంలో ఓన్లీ 4 members ఉన్నారు, మన వాళ్ళు 9 members ఉన్నారు. ఇక్కడ చూడండి మాట్లాడుతుంది కదా ఈ అమ్మాయి అసిస్టెంట్ కోచ్. ఆ రోజు మెయిన్ కోచ్ లేరనమాట. సో జస్ట్ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడుతుంది. ఏంటంటే ఆ రోజు గేమ్ అయితే అస్సలు బాగా ఆడలేదండి. ఎందుకంటే మన వాళ్ళు 9 members ఉన్నారు, అవతల టీంలో 4 members ఉన్నారు. సో అవతల టీం వాళ్ళు సబ్స్టిట్యూట్స్ లేరు కాబట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నారు 40 minutes. మన వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ముందు 5 members పంపిస్తారు, పంపించి టైర్డ్ అయిపోయినప్పుడల్లా ఒక్కొక్కరిని రీప్లేస్ చేస్తూ ఉంటారు మేము బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ తోటి. సో మన వాళ్ళు 9 members ఉండి అవతల వాళ్ళు స్ట్రైట్గా 4 members ఆడుతున్నా కంటిన్యూస్గా. అసలు ఎంత సరిగ్గా ఆడలేదు మన వాళ్ళు బేసిక్గా. సో ఈమె అప్సెట్ అయిందనమాట. అప్సెట్ అయ్యి చెప్తుంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా టీంలో ప్లేయర్స్, వాళ్ళు నవ్వుతున్నారంట ఈమె చెప్తుంటే. దానికి ఆమె ఫీల్ అయిందనమాట. అందుకని చెప్తుందనమాట పేరెంట్స్ తోటి, కొంచెం చెప్పండి అట్లా. అంతే కదా, ఆబ్వియస్లీ కోచ్ కాబట్టి వాళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేపిస్తారు. గేమ్లో ఓడిపోయారు అనుకోండి, అప్సెట్ అయ్యి కొంచెం గట్టిగా చెప్తారు ఎట్లా ఆడాలని చెప్పి. వినకుండా సీరియస్నెస్ లేకుండా నవ్వుతూ ఉంటే భలే చిరాకు వస్తుంది కదా. సో అదే కొంచెం చెప్పమని పేరెంట్స్కి చెప్పిందనమాట, చెప్పండి పిల్లలతోటి అని. అభిను స్నాక్స్, గివ్ స్నాక్స్. Oh, thank you. I'm all sweaty, so I know you. We talked about it. We watched the tape. Abhi, 3 times. We'll watch this tape. did you give it to? Thank you. I appreciate it. అయిపోయింది, భయంకరంగా ఓడిపోయారు. ఇంకేంటి బయలుదేరా? We didn't lose by that much. Huh? We didn't lose by that much. But
They are 4 boys. See you guys. Bye. They are 4 and you guys are 9. Huh? I'm telling you, like sometimes our guards, like the people that bring the ball up. గేమ్ అయిపోయింది, ఇంక బ్యాక్ బయలుదేరాము. ఇక్కడ జస్ట్ జనరల్ డిస్కషన్ అండి, చిట్ చాట్ చేస్తున్నాం గేమ్ గురించి అన్నమాట. ఎందుకు ఓడిపోయారు ఈరోజు అంత బ్యాడ్గా, ఎవరు బాగా ఆడలేదు, ఎవరు బాగా ఆడారు అని. ఈవెన్ టీమ్ అంటే ఇది 5 మెంబర్స్ ఉంటారు కదండి, లైక్ క్రికెట్ అన్నమాట, కలెక్టివ్ వర్క్. సో అందరూ కలిసి ఆడితేనే గోల్ చేయగలుగుతారు, లేకపోతే కష్టం అనమాట. సో అభి ఉన్నాడు కదా, తను కొన్నిసార్లు పోస్ట్ ఎదురుగా ఉన్నాడు, అదే హూప్ ఎదురుగా ఉన్నా కానీ ఎవరు బాల్ పాస్ చేయలేదు తనకి. సో తనకి పాస్ చేయాలి కదా, అది జరగలేదు. అట్లాగే కొంతమంది సరిగ్గా ఆడలేదన్నమాట ఈరోజు. అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము జస్ట్. I drive it, kick it back out to one of them, free shot. At the second part, it worked so much. Like I was like half carrying our offense. Like in the first half, like సరే యా చెప్పా కూడా ఎట్లా నవ్వుతున్నారు అసలు వాళ్ళు బెంచ్ మీద కూర్చొని పిల్లలు. ఇది ఫన్ అలా ఇంకింటికి బయలుదేరుతున్నాం అండి. Kale, like how to explain it? Kale, he cared. I guarantee you, all like that he said it's that 100% not because of shyness. He probably just told him. వచ్చేసాము ఇంటికి. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.